హాయ్ ఫ్రెండ్స్. నాగార్జున నటవారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మహాభారతం దానిలో ఉన్న ఓ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. రక్తం నేల మీద పడితే ఎన్ని చుక్కలు పడతాయో అన్నేళ్ళు వర్షం పడదంటూ కథ స్టార్ట్ అవుతుంది. ఇక మీరు అర్థం చేసుకోండి తర్వాత కథ. సినిమాలో కూడా ఆ పార్ట్ని బేస్ చేసుకునే కథ అంతా నడుస్తూ ఉంటుంది. అయితే ఆ ఊర్లో జాతర, హీరో లవ్ స్టోరీ, వీటన్నిటితో సినిమా ఫస్ట్ హాఫ్ అలా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ కథలో ఒక మంచి ట్విస్ట్ని ఇస్తాయి. అంతవరకు ఫస్ట్ హాఫ్ అంతా అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ వీళ్ళ నటనతో కూర్చోబెడతారు జనాల్ని. ఈశ్వరీరావు పాత్ర కూడా కొంచెం బాగుంటుంది ఈ సినిమాలో. కన్నడ యాక్టర్స్ని తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో కొంత అనవసరం సీన్లు పెట్టారు. అవి కొంచెం ఎడిట్ చేసి ఉంటే బాగుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా వైలెన్స్గా సినిమా అంతా ఎమోషనల్గా సాగుతుంది. అఖిల్ ఇక్కడ కొంచెం నటనలో బెటర్ అనిపిస్తాడు. భాగ్యశ్రీ బోర్సే పెద్దగా నటించలేదు కానీ ఉన్నంతలో గ్లామర్ షో బాగుంది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో చాలా క్యారెక్టర్స్ అన్ని విశ్వరూపాలు చూపిస్తూ ఉంటాయి, ట్విస్ట్లు వస్తాయి. క్లైమాక్స్ని నీట్గా డీసెంట్గా ఎండ్ చేశారు. అయితే మేకప్ మాత్రం కొంచెం చెక్ చేసుకోవాల్సింది. మేకప్ సరిగ్గా చేయలేకపోయారు అఖిల్కి. అఖిల్ని నల్లగా ఇండియన్ స్కిన్ టోన్ తీసుకురావడానికి ట్రై చేశారు, అది బాగుంది. కానీ అతనికి గెడ్డం పెట్టి అతను ఏజ్డ్గా చూపించడం కోసం వైట్ హెయిర్ అది పెట్టారు చూసారా, అక్కడ కొంచెం తేడా కొట్టింది. అయితే అఖిల్ యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు. అక్కడక్కడ మనకి నాగార్జున గుర్తొస్తారు, ఆయన డైలాగ్ డెలివరీ అది చూస్తూ ఉంటే. నాగ చైతన్య కంటే అఖిలే నాగార్జునకి కరెక్ట్ వారసుడు అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. అయితే హీరో ఒక్కడు బాగా చేస్తే సరిపోదు కదా, మంచి కథ ఉండాలి, కథనం ఉండాలి. ఫస్ట్ హాఫ్ ఏదో అలా నడిపిన సెకండ్ హాఫ్ను మాత్రం కొంచెం ఎమోషనల్గా నడిపాడు దర్శకుడు. అయితే అది ప్రేక్షకులను కుర్చీలో కట్టిపడేసి మళ్ళీ ఇంకోసారి సినిమా చూద్దాం రంగస్థలంలో ఉంది అన్న రేంజ్లో అయితే లేదు. కానీ అఖిల్ సినిమాల్లో ది బెస్ట్ ఈ సినిమా అని చెప్పొచ్చు, ఆ రేంజ్ ఉంది. ఇది సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పను, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీతో. ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. కలర్ కరెక్షన్ కొంచెం బ్రౌన్ టోన్ తీసేసి కొంచెం వేరే టోన్ ఇస్తే బాగుండు. తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్దగా అసెట్ అని చెప్పలేను, ఎందుకంటే ఒక పాట బాగుంది కానీ మిగిలినవన్నీ సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఇలాంటి సినిమాకి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, అది మిస్ అయింది ఇక్కడ. ఏదైతేనే సినిమా మాత్రం అఖిల్ కెరీర్లో ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?